హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ద ఫేమస్ హిల్ స్టేషన్ మనాలి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. మనాలి ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆమె అలా ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, I don't understand why she said that. I don't understand why she said that అంటే ఆమె అలా ఎందుకు చెప్పిందో అర్థం కావట్లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ షుడ్ ఐ నో వై షీ సేడ్ దట్? హౌ షుడ్ ఐ నో వై షీ సేడ్ దట్ అంటే తను అలా ఎందుకు చెప్పిందో నాకు ఎలా తెలుస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వై షీ ఈజ్ సేయింగ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ మీ. ఐ డోంట్ నో వై షీ ఈజ్ సేయింగ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ మీ అంటే తను నా గురించి చెడుగా ఎందుకు చెప్తుందో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ పని బాగా జరగాలనుకుంటున్నాను. ఏదన్నా మనం కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం కదండి, ఈ పని బాగా జరగాలి అని. సో ఈ పని బాగా జరగాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాంట్ దిస్ వర్క్ టు గో వెల్. ఐ వాంట్ దిస్ వర్క్ టు గో వెల్ అంటే ఈ పని బాగా జరగాలనుకుంటున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విష్ ఐ కుడ్ కంప్లీట్ దిస్ టాస్క్ వితౌట్ ఎనీ ట్రబుల్ లేదా వితౌట్ ఎనీ డిఫికల్టీ అంటే ఈ పని ఏ ఇబ్బంది లేకుండా జరగాలని నేను కోరుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ ఐ కుడ్ ఫినిష్ దిస్ వర్క్ బై టుమారో అంటే రేపటిలోగా ఈ పని పూర్తి చేసేస్తే చాలా బాగుంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినట్టు ఉన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ సీమ్ టు హ్యావ్ ఫర్గటన్ టు పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఐ సీమ్ టు హ్యావ్ ఫర్గటన్ టు పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినట్లున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫర్గట్ టు పుట్ ద లెఫ్ట్ ఓవర్ కర్రీ ఇన్ ద ఫ్రిడ్జ్ లాస్ట్ నైట్. ఐ ఫర్గాట్ టు పుట్ ద లెఫ్ట్ ఓవర్ కర్రీ ఇన్ ద ఫ్రిడ్జ్ లాస్ట్ నైట్ అంటే నిన్న నైట్ మిగిలిపోయిన కర్రీని నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ద హోల్ కర్రీ గాట్ స్పాయిల్డ్ బికాస్ ఐ ఫర్గాట్ టు పుట్ ద కర్రీ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే కూర మొత్తం పాడైపోయింది ఎందుకంటే నేను కర్రీని ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, తలుపు కొడుతుంది ఎవరై ఉంటారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ వుడ్ బి నాకింగ్ ఆన్ ద డోర్. హూ వుడ్ బి నాకింగ్ ఆన్ ద డోర్ అంటే తలుపు కొడుతుంది ఎవరై ఉంటారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హూ కుడ్ హ్యావ్ కమ్ ఎట్ దిస్ టైమ్. హూ కుడ్ హ్యావ్ కమ్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ఎవరు వచ్చుంటారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హూ హ్యాస్ హీ టాక్డ్ విత్. హూ హ్యాస్ హీ టాక్డ్ విత్ అంటే తను ఎవరితో మాట్లాడుతున్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్, అనవసరంగా ఇలా చేశానా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ ఐ డూ దిస్ అన్నెసెసరీలీ. డిడ్ ఐ డూ దిస్ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా ఇలా చేశానా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దిస్ ఫైట్ హ్యాపెండ్ బికాస్ ఐ వాస్ టాకింగ్ టు హర్ అన్నెసెసరీలీ. దిస్ ఫైట్ హ్యాపెండ్ బికాస్ ఐ వాస్ టాకింగ్ టు హర్ అన్నెసెసరీలీ అంటే నేను తనతో అనవసరంగా మాట్లాడడం వల్ల ఈ గొడవ జరిగింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I feel like I talked to her unnecessarily. I feel like I talked to her unnecessarily అంటే నేను తనతో అనవసరంగా మాట్లాడేనేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అంత గట్టిగా మాట్లాడి ఉండకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ షుడెంట్ హ్యావ్ బీన్ సో హార్ష్. ఐ షుడెంట్ హ్యావ్ బీన్ సో హార్ష్ అంటే అంత గట్టిగా మాట్లాడి ఉండకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ టు మీ సో యాంగ్రీలీ. హీ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ టు మీ సో యాంగ్రీలీ అంటే వాడు నాతో అంత కోపంగా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు నో వై షీ స్పోక్ టు మీ సో యాంగ్రీలీ.
ఐ వాంట్ టు నో వై షీ స్పోక్ టు మీ సో యాంగ్రీలీ అంటే తను నాతో అంత కోపంగా ఎందుకు మాట్లాడిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.